లోకేష్ తన్ను తాను నిరూపించుకున్నారా, పరిణితి సాధించారా, నాయకత్వ పటిమను పెంచుకున్నారా, పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారా, ప్రజల్లో మార్పు తీసుకొచ్చారా, వారి మనసును గెలుచుకున్నారా అంటే దీనికి కాదనే జవాబులే వస్తున్నాయి. తనను తాను ఒక నాయకుడిగా ఆవిష్కరించుకోలేదని అందరూ అంటున్నారు. లోకేష్ సంచలనాలకు మాత్రం తెర తీయలేకపోయారని కమెంట్స్ వినిపిస్తున్నాయి. పాస్ మార్కులు రాకుండా ఫెయిల్ అయ్యారని విశ్లేషకుల మాట. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలం, ఈ పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ ను పెంచకపోగా డ్యామేజ్ చేసింది. ఆయన మాటలు డైలాగులే చాలా మైనస్ గా మారాయి. ఆయనపై వచ్చిన కమెంట్స్ కు సరైన సమాధానం చెప్పలేకపోయారు. తనలోనూ నాయకత్వ పటిమ దిగజారిపోయింది. దీంతో టీడీపీ నీరుగారిపోయింది. పాదయాత్ర ప్రారంభం నుంచి లోకేష్ కు అపశకునాలే ఎదురయ్యాయి. లోకేష్ ఎక్కడ తడబడితే దుష్ప్రచారానికి తెర తీయడం నిజం. కానీ తొలినాళ్లలో అవకాశం ఇచ్చిన లోకేష్ అనతి కాలంలోనే తన్ను తాను నిరూపించుకోలేకపోయారు. ఆటంకాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. తన విషయంలో చులకనగా మాట్లాడిన ప్రత్యర్థులు సొంత పార్టీ శ్రేణులకు సరైన సమాధానం చెప్పలేదు. లోకేష్ పాదయాత్ర చేస్తారంటే సొంత పార్టీ శ్రేణులే నమ్మలేదు. పైగా కామెడీ చేసిన వారున్నారు. లోకేష్ ప్రయత్నాన్ని నీరుగార్చాలని చూసిన వారు ఉన్నారు. వైసీపీ అయితే వందలాది మంది లోకేష్ లోపాలను ఎత్తి చూపింది. లోకేష్ పాదయాత్ర అందుకే అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజల కంటే పార్టీపై పట్టు నిలుపుకునేందుకు పాదయాత్రను ఓ వరంలా వినియోగించుకోలేకపోయాడు లోకేష్. అయితే అనుకున్న స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోవడం మైనస్. మంచి వాగ్దాటి లేకపోవడం, సమయస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం లోటుగా మారింది. స్థానిక సమస్యలపై మాట్లాడే సమయంలో సరైన అధ్యయనం చేయకపోవడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పావులు కదపకపోవడం పాదయాత్ర అంతగా పస లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పూర్వ వైభవానికి లోకేష్ శక్తియుక్తులు చాలవని, మరింత రాటు తేలాల్సిన అవసరం ఉందని కమెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే భాగంగా తనకు తాను స్వతంత్ర నిర్ణయాలు ప్రకటించడం కూడా ప్రతికూలతలు చూపినట్లు తెలుస్తోంది. దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో స్పష్టతనిచ్చే క్రమంలో పార్టీలో వర్గాలను ప్రోత్సహించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఒక్క మాట మాత్రం నిజం, లోకేష్ తను తాను పాదయాత్ర ద్వారా ఒక ఫెయిల్యూర్ నేతగా ఆవిష్కరించుకున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.